హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే మంచి చికెన్ కర్రీని చాలా టేస్టీగా, చాలా ఈజీగా, మనం ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఎలా చేస్తే ఎలా ఉంటుందో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చెప్పిన టైంలో వేస్తే మాత్రం చికెన్ కర్రీ అదిరిపోతుంది. అండ్ ముందుగా మనమైతే మంచి చికెన్ని తీసుకొని చాలా ఫ్రెష్గా వాష్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకున్నాక అందులోనే సాల్ట్, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక మనం కొంచెం ఏంటంటే మనం గరం మసాలా కానీ అండ్ మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కానీ వేసేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్నాక కొంచెం కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకున్నాక మనం అందరినీ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకోవాలి. అలా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఏం చేయాలంటే మనం కొబ్బరి పొడి తీసుకోవాలి. కొంచెం 1 కొబ్బరిని తీసుకోవాలి. మనకు 1/2 kg అయితే ఒక స్మాల్ కొబ్బరిని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత వచ్చి మనము నేనైతే ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. 4-5 ఆనియన్స్ని ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా మనకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనము కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే మనం తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఆనియన్ మనం ఇందాక ఏంటంటే కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడి, ఆనియన్స్ 2 మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో వచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత మనం ఇందాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసేసుకోవాలి. పుదీనా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే మనం చికెన్ వేసేసుకోవాలన్నమాట. అలా చికెన్ వేసుకున్నాక మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం ఇందాక చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా మనం వేసేసుకోవాలన్నమాట. అందరూ వీడియోస్లో వాళ్ళ టైం సెట్ అవ్వడానికి కానీ ఏదో చెప్తూ ఉంటారు. బట్ నాకు మాత్రం ఏం చెప్పాలో అసలు అర్థం అవ్వట్లేదు. సో నేనైతే దాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాను అంతే. ఇలా మంచి ఫ్రై చేసుకున్నాకే మనము ఇందాక పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాకే మనం టమాటాస్ వేసేసుకోవాలి. టమాటాస్ వేసుకున్నాకే టమాటాస్ కొంచెం వేగిపోయాక మనము ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్నాక కూడా ఒక 5 minutes ఉంచాలి. అది వేసుకున్నాక ఎంబటే వాటర్ పోసుకోకూడదు, అప్పుడు టేస్ట్ రాదు. సో మనం అది వేసుకున్నాక ఇంకో 5 minutes ఉంచాలి. అలా 5 minutes ఉంచేసాక అది మొత్తం అయిపోయాక కర్రీ అయిపోయాక వాటర్ పోసుకోవాలి. తర్వాత దించడం అంతే. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.